SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘంలో డబ్బులిస్తే పనులు చేసి పెడతామనే దళారుల మాటలు విశ్వసించి మోసపోవద్దని చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దళారులను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరికొంతమంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారి మోసాలకు చిక్కవద్దని ఆయన కోరారు. మున్సిపల్ కార్యాలయంలో పనులు ఉన్నవారు నేరుగా తనని కానీ, కమిషనర్ను గాని, కౌన్సిలర్లను గాని సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదుల బాక్స్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే హెల్ప్ లైన్ డెస్క్, టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి ఫిర్యాదు చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారని ఆయన తెలిపారు. మున్సిపల్ కాంప్లెక్స్ లో అద్దెకు ఉన్న యజమానులు వెంటనే అద్దె బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నెల రోజుల్లోనే 65% ట్యాక్స్ వసూలు చేసినట్లు ఆయన వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారికి 5% పన్ను రాయితీ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల నియోజకవర్గాన్ని మరి మన ప్రియతమ నాయకులు ప్రేమసాగర్ రావు గారు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ వారి ఈరోజు కృషి చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడ్డ మన మంచిర్యాల పట్టణాన్ని, అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని, అభివృద్ధి చేయాలని వారి సంకల్పం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్, లక్ష్మీ టాకీస్ నుండి ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అలాగే మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఐబీ చౌరస్తాలో కట్టడానికి, అలాగే మరి విద్యా పరంగా చూస్తే మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ కాలేజీలను అన్నింటినీ బాగు చేయాలనే ఉద్దేశం కొద్ది వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు సంకల్పించి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మంచిర్యాల ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఏ యశోద హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో, లేకుంటే అపోలో హాస్పిటల్లో పోకుండా మరి అటువంటి సౌకర్యాలను మంచిర్యాలలో కల్పించే ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఇక్కడిచ్చి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేది ఒక సంకల్పం. ముఖ్యంగా వైద్యాన్ని ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో వారు చేస్తున్నారు. అలాగే పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తీసేసి అక్కడ నూతనమైన డబుల్ వే ఉండే కొత్త బ్రిడ్జిని కట్టే ప్లాన్లో వారు ఉన్నారు. అలాగే పాత హాస్పిటల్ని కూడా తీసేసి దాన్ని మల్టీ స్టోరీడ్ హాస్పిటల్గా చేయాలని, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు వారు టేకప్ చేసి మంచిర్యాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని వారైతే సంకల్పిస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా మన పట్టణ ప్రజలందరితో నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారు ఎప్పుడైతే ఇంత కృషి చేస్తున్నారో అందులో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో ఉన్న మనము, పట్టణ ప్రజలమైన మనవంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది. మరి వారికి మనం చేయూతనివ్వాలా, వారు చేస్తున్న కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని మనము ఏదో మనకు తోచిన కాడికి సాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండేది. అందులో భాగంగానే మరి మంచిర్యాలలో మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే మరి మనం మున్సిపల్ ట్యాక్సులన్నీ ప్రాపర్గా కట్టేసి మన బడ్జెట్ కూడా మనం ఇప్పుడున్న బడ్జెట్ 18-20 కోట్లు ఉన్న బడ్జెట్ మనం డబుల్ చేయగలిగితే మన మంచిర్యాల పట్టణంలో అన్ని వార్డులలో అన్ని సమస్యలు కూడా మనం తీర్చుకోగలుగుతాము. కానీ గత సంవత్సరం మరి 2-3 నెలల నుంచి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల మీరందరూ మాకు ట్యాక్సులు కట్టినారు. 45% ఉన్న 2 నెలల కింద 45% ఉన్న బడ్జెట్ మనం 65% తీసుకోలేగలిగామంటే అది మీ అందరి సహకారము, మీ అందరి కృషి, మీ అందరి తోడ్పాటుతోటి మేము ఇది చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మరి ప్రభుత్వం 90% ట్యాక్స్లో పెనాల్టీ లోపల మాఫ్ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం. దాన్ని మనం చాలామంది ప్రజలు వినియోగించుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం, చాలామంది కట్టడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి April 1 నుండి ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరికీ 5% రిబేట్ దొరుకుతుంది. దీనికి తోడు ఇప్పుడు మంచిర్యాలలో మున్సిపల్ ఆఫీస్లో కొంతమంది దళారులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరు చెప్తే బాగుండదు అనుకుంటాను. వాళ్ళు ఏంటంటే ఎవరైనా పేదవాడు కానీ, పట్టణంలో ఉన్న పౌరుడు కానీ మున్సిపల్ ఆఫీస్కు ఫలానా పని మీద వచ్చారంటే వాళ్ళ గేట్ దగ్గరనే పట్టుకొని మీరు 50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి, మీ పేరు మార్పిస్తాను, మీకు హౌస్ నెంబర్ ఇప్పిస్తాను, మీకు నల్ల ఇప్పిస్తానని ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఒక 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 2-3లో మేము పట్టుకొని ఒక 2 సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా వెతుకుతున్నాం. ఎందుకంటే మాకు పూర్తి ఆధారాలు ఉంటేనే ఆ పని చేయగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేదంటే మున్సిపాలిటీలో మీకు ఏ పని ఉన్నా మీ వార్డ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. వారు వచ్చి మున్సిపాలిటీలో మీ పని చేయించి పెడతారు.
వారితో కాలేదనుకోండి, నేను 12 గంటలు నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉంటాను, మీరు నా దగ్గర రండి, కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు తప్పకుండా పని చేస్తాం. దయచేసి లంచాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి వెంటనే మీ కౌన్సిలర్కి చెప్పండి, లేదా నాకు చెప్పండి, మా కమిషనర్ గారికి చెప్పండి. అలాగే రేపు మున్సిపల్ ఆఫీస్లో మీకు మేము కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాము ఎంట్రన్స్ లోపల. మీకు ఎలాంటి చెప్పడానికి మీరు భయపడ్డా, లేకుంటే ఒకరి పేరు మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెనక ముందు ఆడినా దయచేసి మీరు కంప్లైంట్ రాసి ఆ బాక్స్లో వేయండి. అందులో మీ ఫోన్ నెంబర్కు అడ్రస్ కూడా రాయండి. మేము దాన్ని పరిశీలించి దాని మీద తగిన చర్య తీసుకుంటాము. ఆ విషయంలో మీకు ఎలాంటి సాయం సహకారం కావాలన్నా మేము తప్పకుండా మీకు ఇస్తాం. అలాగే మేము రేపటి నుంచి ఒక హెల్ప్ డెస్క్ అనేది కూడా పెడుతున్నాం. మున్సిపల్ ఆఫీస్లోనే ఒక టేబుల్, చైరు, మనిషి, అబ్బాయి కూర్చుంటాడు. మీకు ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా అబ్బాయిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. మీకు అది హెల్ప్ చేయడానికి ఆ పిల్లగాడు ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే తొందరలోనే మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. టోల్ ఫ్రీ నెంబర్లు మీరు ఎప్పుడైనా 24 అవర్స్లో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. వాటర్ సమస్య ఉన్నా, ఎక్కడైనా శవాలు చనిపోయిన జంతువులు ఉంటాయి వాటికి తీసేయాలన్నా, లేక ఇంకేమన్నా సమస్య ఉన్నా, శానిటేషన్ సమస్య ఉన్నా, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా దయచేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాకు చెప్పండి, లేదా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ వేయండి, లేదా మీ సంబంధిత కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి. కౌన్సిలర్లు కూడా 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్ కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్లోని డిఎం&హెచ్ఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. మంచిర్యాల జిల్లాలో ఎండల ప్రభావం కొనసాగుతుందని ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర అస్వస్థతకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లేవారు ఎండ నుండి రక్షించుకోవడానికి తగు ఏర్పాటు చేసుకుని బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు అనిత, ఫైజా, శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మన జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదు విషయంలో స్టేట్ గవర్నమెంట్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు మరియు జనాలు కలగజేసేటువంటి అవగాహన గురించి ఈరోజు మనము ఈ సమావేశంలో మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees వెళ్ళిపోతుందో అప్పుడు మన బాడీ మానవ శరీరం అనేటువంటిది వడదెబ్బకు గురి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ వడదెబ్బకు సంబంధించి మెయిన్గా వృద్ధులు, చిన్నపిల్లలు, వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్ళేటువంటి యువత ఎక్కువగా ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు బిఫోర్ 10 o'clock లోపే వాళ్ళ పనులను ముగించుకోవాలి. ఇంకేదైనా అవసరమైతే ఆఫ్టర్ 4 o'clock తర్వాత వాళ్ళ పనులు చేసుకోవాలి. అంటే బిట్వీన్ 10 to 4 వరకు వాళ్ళు ఇళ్ళలో ఉంటే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసేవాళ్ళు, లేకపోతే వ్యవసాయ కూలీలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్లీ మార్నింగే వాళ్ళ పనులకు వెళ్ళి ఆ పనులను నిర్వర్తించుకొని బిఫోర్ 10 o'clock లోపు ఇళ్ళకు చేరుకుంటే మంచిది. వెళ్ళేటప్పుడు వాళ్ళు తగినంత వాటర్ ఇంట్లో నుంచి తగిన వాటర్ చల్లని నీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వర్క్ ప్లేసెస్లో ఉపయోగించుకుంటే మంచిది. నెక్స్ట్, ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్, వడదెబ్బకు సంబంధించిన సిమ్టమ్స్ ఏదైనా కనపడినప్పుడు ఏంటి, తల తిరిగినట్టు ఉండడం, ఫస్ట్ వేడికి చర్మం రెడ్గా మారడం, తర్వాత చెమటకాయలు రావడం, తర్వాత కొంతమందికి గిడ్డినెస్ రావడం, కొంతమందికి కాళ్ళు చేతులలో క్రాంప్స్ రావడం, ఇవన్నీ కూడా మనం డిహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల వచ్చేటువంటి మార్పులు. ఈ మార్పులని ఎప్పటికప్పుడు గుర్తించుకొని తగిన చికిత్స చేయించుకుంటే ఈ వడదెబ్బ అనేటువంటి దానివల్ల ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీటికు మన గవర్నమెంట్ తరఫున
ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటివి ఎక్కువగా సరఫరా చేయడం జరుగుతుంది. అందువల్ల దగ్గరలో ఉండేటువంటి సబ్ సెంటర్స్ కానీ, దగ్గరలో ఉండేటువంటి ఆశా వర్కర్లను కానీ మరియు పిఎస్సిస్లో కానీ ఇవి అవైలబిలిటీ చేయడం జరిగింది. అందువల్ల అవసరమైనటువంటి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని ఉపయోగించేసుకొని ఇలాంటి సిమ్టమ్స్ కనపడినప్పుడు ఉపయోగించి వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒకవేళ అత్యవసరంగా ఇలాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లభించకపోతే మన ఇంట్లోనే మనం స్వయంగా తయారు చేసుకునేటువంటి ద్రావణాన్ని తీసుకుంటే సరిపోతుంది. అందులో 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు చక్కెర, 1 లీటర్ వాటర్లో కలుపుకొని వాటిని తాగడం వలన కూడా ఈ వడదెబ్బ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. మెడికల్ స్టాక్స్ పరంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని, తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ని, తర్వాత ఎసెన్షియల్ డ్రగ్స్ అనేటువంటి పారాసిటమాల్, వాంతులకు సంబంధించిన మందులు, తర్వాత కడుపు నొప్పికి సంబంధించిన మందులు, ఇటువంటి వాటన్నిటిని కూడా పిఎస్సిస్లో సఫిషియెంట్గా ఉంచడం జరిగింది. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి పంటలకు మద్దతు ధర కల్పించి క్వింటాలకు అదనంగా 500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని అన్నారు. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగాన్ని ఆందోళన కలిగిస్తుందన్నారు. పంటల నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే అధికారుల బృందాన్ని గ్రామాల్లోకి పంపించాలని అధికారులను కోరారు. పంట నష్టపోయిన రైతులకు 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటకు కనీస మద్దతు ధరకు అదనంగా 500 చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైతు సోదరులకు నమస్కారాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతులు పడుతున్న బాధ, పొలాలు ఎండకపోై రుణమాఫీ కానీ, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ రాని సందర్భంలో రైతు మీద ఉన్న ప్రేమ ఆయన బాధపడి 2వ తారీఖు నాడు మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని, వరి పంటకి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు. కిందసారి వానకాల పంట దాదాపు పండిన పంటకు మన ప్రభుత్వం రైతులు చెల్లించిన డబ్బు దాదాపు 3,600 కోట్ల రూపాయలు. అదేవిధంగా మన జిల్లాలో 1,40,000 మెట్రిక్ కొన్న సందర్భంలో మన జిల్లా రైతాంగానికి 70 కోట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారు. రైతులకు ఒక రకంగా మొండి చేసి చూపెట్టిన మాట కూడా చెప్పారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అదేవిధంగా ఎకరానికి 15,000 అన్నారు, ఇవ్వలేకపోయారు. రైతు మరి అన్ని సందర్భాల్లో ఇవాళ దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేదు. బ్రహ్మాండంగా మే మాసంలో కూడా మత్తలు దులికాయి. ఈరోజు ఏప్రిల్ మాసంలో మార్చి ఆఖరిలో కూడా నెర్రలు వచ్చినాయి, పంట పొలాలు పోయాయి. పాప కొంతమంది బాధతోటి వాళ్ళు మన ఈ భూమి మీద లేకుండా మరి పైలోకం పోయిన సందర్భాలు, వాళ్ళకు పంట నష్టపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి మరి ఏదైతే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రకంగా మరి డబ్బు కూడా చెల్లించాలి. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.